హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. అందరికీ ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ కాశ్మీర్లో స్నోఫాల్ అన్నటువంటిది తగ్గిపోయింది ఈ వింటర్లో అన్నట్టుగా. మరి ఇలా ఎందుకు తగ్గిపోయింది, దీని వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అన్నటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ చూస్తే లాస్ట్ వింటర్లో ఎలా ఉంది, ఈ వింటర్లో ఎలా ఉంది అన్నటువంటిది మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మరి ఏ కంటెక్స్ట్ లో దీని గురించి చదువుకుంటున్నాం అంటే, ఈ వింటర్లో డ్రై కండిషన్స్ ఉండటం వల్ల స్నోఫాల్ అన్నటువంటి తగ్గిపోయింది అన్నటువంటి నేపథ్యంలో దీని రీజన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే దానికన్నా ముందుగా స్నోఫాల్ ఏర్పడాలి అంటే దానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. ఒకటి, దీనికి కావాల్సినటువంటి అడక్వేట్ మాయిశ్చర్ అన్నటువంటిది ఉండాలి, తేమ అన్నటువంటిది ఉండాలి. ఇది ఒక ప్రీ కండిషన్. అది కాకుండా రెండవది వచ్చేసరికి అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అన్నమాట. అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అన్నటువంటిది బిలో 0 degrees ఉండాలి, లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. అప్పుడే స్నోఫాల్ అన్నటువంటిది ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ స్నోఫాల్ అన్నటువంటిది ఫామ్ అవ్వట్లేదు. దానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అంటే, మనం ముఖ్యంగా 3 రీజన్స్ ని చెప్తాం. ఒకటేంటి, వెస్టర్న్ డిస్టర్బెన్స్ అన్నటువంటిది. సో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అన్నటువంటిది స్నోఫాల్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నటువంటిది మనకి తెలియాలి. రెండవ రీజన్ ఎల్ నినో కండిషన్. ఎల్ నినో అన్నటువంటిది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్నటువంటిది తెలియాలి. మూడవది జెట్ స్ట్రీమ్స్. జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, ఇది స్నోఫాల్ ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నటువంటిది మనకి తెలియాలి. అందులో ముందుగా ఒకటి వెస్టర్న్ డిస్టర్బెన్స్. వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి, నార్మల్గా మనకి మెడిటరేనియన్ సీ అన్నటువంటిది ఉంది, అవునా? సో ఈ మెడిటరేనియన్ సీ నుంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఉంది అనుకుంటే, మన భారతదేశానికి ఇక్కడ నుంచి విండ్స్ అన్నటువంటివి బ్లో అవుతూ ఉంటాయి. ఈ విండ్స్ తనతో పాటు మాయిశ్చర్ ని కూడా క్యారీ చేస్తాయన్నమాట. మాయిశ్చర్, ఈ మాయిశ్చర్ అన్నటువంటిది మన భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ దీనివల్ల మనకి ఎక్కువగా వింటర్ టైంలో ఇవి మన దేశంలోకి ప్రవేశిస్తాయి. వింటర్ టైంలో ఏమవుతుంది, మన దగ్గర టెంపరేచర్ అన్నటువంటిది తక్కువగా ఉంటుంది, అవునా? టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, మాయిశ్చర్ అన్నటువంటిది వస్తుంది. దానివల్ల ఇక్కడ రెయిన్ఫాల్ అన్నటువంటిది వస్తుంది. రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు రెయిన్ఫాల్ రావచ్చు, కొన్నిసార్లు హెయిల్ స్టార్మ్స్ అన్నటువంటివి రావచ్చు. హెయిల్ స్టార్మ్స్ లేదా వడగండ్లు అంటాం. ఈ హెయిల్ స్టార్మ్స్ అన్నటువంటివి రావచ్చు. హెయిల్ స్టార్మ్స్ వస్తే ఏమవుతుంది, ముఖ్యంగా నార్త్ వెస్ట్ లో ఏదైతే గోధుమ పంట ఉంటుందో వీట్, ఆ వీట్ పంట అన్నటువంటిది దెబ్బతినే ఛాన్సెస్ అన్నటువంటివి ఉన్నాయి. అదే రెయిన్ఫాల్ వస్తే, ఈ రెయిన్ఫాల్ అన్నటువంటి తర్వాత అక్కడ ఉన్న టెంపరేచర్స్ తక్కువగా ఉండటం వల్ల స్నోగా మారుతుంది. ఆ స్నో అన్నటువంటిది తర్వాత మెల్ట్ అయిపోయి మనకి నార్త్లో ఉన్నటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్కి వాటర్ని ఇవి సప్లై చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి రివర్స్, ఇండస్ లేదా సింధు నది అన్నటువంటిది కావచ్చు, గంగా నది కావచ్చు, గంగా నది అలాగే యమునా నది, వీటికి వాటర్ సప్లై చేస్తాయన్నమాట. అయితే ఏమవుతుంది, నార్మల్గా మనకి ప్రతి సంవత్సరం 5 నుంచి 7 వరకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అన్నటువంటివి వస్తాయి. కానీ ఈసారి వింటర్లో కేవలం 1 నుంచి 2 వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మాత్రమే వచ్చాయి. అది కూడా వీటి ఇంపాక్ట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. దీంతో ఏమైంది, మనకి నార్త్ వెస్ట్లో దాదాపు 83% తక్కువ రెయిన్ఫాల్ అన్నటువంటిది వచ్చింది. అంటే రెయిన్ఫాల్ డెఫిసిట్ అన్నటువంటిది వచ్చింది. దీనివల్ల కూడా స్నోఫాల్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఎల్ నినో అన్నటువంటిది. ఎల్ నినోకి సంబంధించి మనకి ఎన్సో అంటే ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ అన్నటువంటిది ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అన్నటువంటిది మనకు ఒకసారి తెలియాలి. మరి ఇక్కడ చూస్తే ఒక నార్మల్ ఇయర్లో అసలు మనకి వర్షపాతం ఎలా ఉంటుంది అనేసి చూస్తే, పెరు కోస్ట్ అన్నటువంటిది, పెరు అన్నటువంటిది సౌత్ అమెరికాలో ఉన్నటువంటి దేశం, అవునా? పెరు అన్నటువంటిది ఇటు వచ్చేసరికి మనకి పసిఫిక్ ఓషన్ అన్నటువంటిది ఉంటుంది. పసిఫిక్ ఓషన్, ఇక్కడేమో ఆస్ట్రేలియా అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి మన ఇండియా అన్నటువంటిది ఉంటుంది. అయితే నార్మల్గా ఒక నార్మల్ ఇయర్లో ఎలా ఉంటుంది అంటే, పెరు కోస్ట్లోకి వచ్చేసరికి కోల్డ్ వాటర్స్ అన్నటువంటివి ఉంటాయి. కోల్డ్ వాటర్స్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ హై ప్రెషర్ అన్నటువంటిది క్రియేట్ అవుతుంది. అదే టైంలో ఈ ఏషియా పసిఫిక్ ఈ రీజియన్లోకి వచ్చేసరికి వామ్ వాటర్స్ అన్నటువంటివి ఉంటాయి. వామ్ వాటర్స్ ఉండటం వల్ల ఇక్కడ లో ప్రెషర్ అన్నటువంటిది ఏర్పడుతుంది. సో ఎప్పుడైనా మనకి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ అన్నటువంటివి వస్తాయి, అవునా? సో ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ నుంచి విండ్స్ అన్నటువంటివి ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ రెయిన్ఫాల్ అన్నటువంటిది చాలా సఫిషియెంట్గా ఉంటుంది ఈ యొక్క ఏరియాలో. ఇక్కడికి వచ్చేసరికి రెయిన్ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది నార్మల్ ఇయర్లో అన్నమాట. అలా కాకుండా మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎల్ నినో అన్నటువంటి తీసుకుంటే, ఇక్కడేమో పెరు కోస్ట్ అన్నటువంటిది ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఏషియా
పసిఫిక్. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ ఆస్ట్రేలియా, ఇక్కడేమో మన ఇండియా అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, పెరు కోస్ట్లోకి వచ్చేసరికి సడన్గా అక్కడ ఉన్న ఓషన్స్ అనేటటువంటివి వామ్ వాటర్, ఇక్కడ వామ్ వాటర్స్ అన్నటువంటివి వస్తాయి. సో లో ప్రెషర్ అన్నటువంటిది ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ అప్ వెల్డింగ్ అన్నటువంటిది జరుగుతుంది. ఈ వర్డ్ ఇంపార్టెంట్ అండి, అప్ వెల్డింగ్ అంటే ఏమవుతుంది, సడన్గా ఇక్కడ వామ్ వాటర్స్ వచ్చేసరికి లోపల నుంచి న్యూట్రియంట్స్ అన్నటువంటి పైకి చర్నింగ్ అవుతూ ఉంటాయి. దానివల్ల అక్కడ మేజర్ ఫిషింగ్ ఏరియాగా కూడా అది ఉంటుంది. సో ఇక్కడ వామ్ వాటర్స్, లో ప్రెషర్ జోన్, ఇక్కడ వచ్చేసరికి కోల్డ్ వాటర్స్, దాంతో ఇక్కడ హై ప్రెషర్ జోన్ అన్నటువంటిది ఏర్పడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, విండ్స్ అన్నటువంటి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతాయి కాబట్టి ఇక్కడ వర్షపాతం ఏమో చాలా తక్కువగా ఉంటుంది. సో ఎల్ నినో టైంలో మన భారతదేశంలో కూడా వర్షపాతం అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా ఇక్కడ ప్రస్తుతం స్నోఫాల్ అన్నటువంటిది లేదు. ఇది కాకుండా ఇంకో కండిషన్ ఉంది మనకి, ఏంటది, లా నినా అన్నటువంటిది ఎల్ నినాకి పూర్తి ఆపోజిట్ అన్నమాట. ఇందులో ఏం జరుగుతుంది, పెరు కోస్ట్ అన్నటువంటిది ఉంటుంది, ఇక్కడేమో ఏషియా పసిఫిక్ కోస్ట్ అన్నటువంటిది ఉంటుంది, అవునా, ఆస్ట్రేలియా, ఇక్కడేమో ఇండియా అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, పెరు కోస్ట్లోకి వచ్చేసరికి కోల్డ్ వాటర్స్ అన్నటువంటివి ఉంటాయి, కోల్డ్ వాటర్స్, దాంతో ఏమవుతుంది, హై ప్రెషర్ జోన్ అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏమో వామ్ వాటర్స్ ఉంటాయి, వామ్ వాటర్స్. ఈ వామ్ వాటర్స్ ఉండటం వల్ల ఇక్కడ లో ప్రెషర్ జోన్ అన్నటువంటిది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ టెంపరేచర్ అన్నటువంటిది చాలా ఎక్కువ విస్తీర్ణంలో లో ప్రెషర్ జోన్ అన్నటువంటిది ఉంటుంది. దాంతో హై ప్రెషర్ విండ్స్ అన్నటువంటివి లో ప్రెషర్కి ఇలా వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఇక్కడ రెయిన్ఫాల్ అన్నటువంటిది జరుగుతుంది. సో అది మేజర్గా ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనకేంటి, ఇప్పుడు ఎల్ నినో కండిషన్స్ అన్నటువంటివి ఉండటం వల్ల, ఈ ఎల్ నినో కూడా ఫ్రీక్వెంట్గా రాదండి, దాదాపు 2 నుంచి 7 సంవత్సరాల సైకిల్లో ఇది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎల్ నినో కండిషన్స్ ఉండటం వల్ల కూడా మన దగ్గర స్నో అన్నటువంటిది సరిగ్గా పడట్లేదు. సో ఇక్కడ స్నోఫాల్ డెఫిసిట్ అన్నటువంటిది ఉంది. మూడవ రీజన్ ఏంటి, జెట్ స్ట్రీమ్స్ అన్నటువంటివి. ఏంటి జెట్ స్ట్రీమ్స్ అన్నటువంటివి, ఇవి వెస్టర్లీ విండ్స్ అన్నమాట. వెస్టర్లీ విండ్స్, వెస్టర్లీ అని ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ విండ్స్ అన్నటువంటివి వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతాయి కాబట్టి. ఎందుకు వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతాయి అంటే కోరియాలిస్ ఫోర్స్ వల్ల. ఏంటి, కోరియాలిస్ ఫోర్స్. ఈ కోరియాలిస్ ఫోర్స్ వల్ల మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి విండ్స్ అనేవి మూవ్ అవుతాయి, వాటినే వెస్టర్లీ విండ్స్ అంటాం. అయితే ఈ వెస్టర్లీ విండ్స్ ఏం చేస్తాయి, జెట్ స్ట్రీమ్స్ ఏం చేస్తాయి, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ని ఇవి క్యారీ చేస్తూ ఉంటాయి. అంతేకాదు జెట్ స్ట్రీమ్స్ అన్నటువంటివి మనకి దాదాపు 1200 మీటర్ల ఎత్తులో ఉంటాయి, ఆల్మోస్ట్ ట్రోపోపాస్ దగ్గర అని మనం చెప్పచ్చు. అంతేకాదు ఇవి మాయిశ్చర్ని క్యారీ చేయవు, సో అవి ఏమవుతుంది, ఇలా కిందికి కోల్డ్ ఎయిర్ని సబ్సిడెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ముఖ్యంగా మన నార్త్ ఇండియాలో కదా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో అక్కడికి వచ్చేసరికి కోల్డ్ వెదర్ అన్నటువంటిది ఫామ్ అవుతుంది. ఎక్కడ, నార్త్ వెస్ట్లో కోల్డ్ వెదర్ అన్నటువంటిది నార్మల్గా ఫామ్ అవుతుంది. దానివల్ల కూడా స్నోఫాల్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ జెట్ స్ట్రీమ్స్ అన్నటువంటివి ఆర్కిటిక్ సీ, మనకి ఆర్కిటిక్ సీ ఏదైతే ఉందో ఈ ఆర్కిటిక్ సీలో గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ వాటర్స్ అన్నటువంటివి వామ్గా మారుతూ ఉన్నాయి. దాంతో ఈ జెట్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఆ స్ట్రెంగ్త్, ఆ ఇంటెన్సిటీ అంతా కూడా నార్త్ వైపుగా మూవ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భారతదేశం అనుకుంటే, మన భారతదేశం ఇక్కడికి ఇంతకుముందు జెట్ స్ట్రీమ్స్ అనేవి వస్తుండేవి, కానీ ఇప్పుడు ఇవి కాస్త ఇంకా పైనకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో జెట్ స్ట్రీమ్స్ వల్ల కూడా ఇక్కడ స్నోఫాల్ అన్నటువంటిది మనకి తక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి రీజన్స్ అనమాట. సో ఇవాళ మనం ఏం చూసాము, అసలు కాశ్మీర్లో స్నోఫాల్ అన్నటువంటిది ఈ ఇయర్ చాలా తక్కువైపోయింది అన్నటువంటి నేపథ్యంలో ఎందుకు తక్కువైంది, దీని ప్రధాన కారణాలు ఏంటి అన్నటువంటిది వీడియోలో చూసాం. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.